ములుగు జిల్లాలో మంత్రి సీతక్క మెగా జాబ్ మేళాను నిర్వహించారు. 71 కంపెనీలకు సంబంధించిన 48 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలం చాల్వాయి పిఎస్ఆర్ గార్డెన్లో జాబ్ మేళాను ప్రారంభించిన సీతక్క నిరుద్యోగులను ఆప్యాయంగా పలకరించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగ యువత జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి రాలేదని నిరుత్సాహపడకుండా అందుబాటులో ఉన్న ప్రైవేటు ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని సూచించారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పన కోసం చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు 70 కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఒక దిక్కు స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అయినా కూడా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ అవకాశాలను కాడి కూడా మన నిరుద్యోగ యువతను పంపించి అటు కూడా చదువుకుంటూ అటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ప్రయత్నం చేయాలని వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో గతంలో నేను పర్సనల్గా కూడా అనేక కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య మన మారుమూల ప్రాంతాల పిల్లలు సిటీ వైపు ఉన్నటువంటి కంపెనీలలోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందిని కూడా పొడగొట్టుకోవడం కోసం మోటివేషన్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఈరోజు దాదాపుగా ఒక 12,000 ఉద్యోగాలతోటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఇక్కడికి 3,000 మంది మన స్టూడెంట్స్ కూడా వచ్చారు. దాంట్లో 12 గంటల వరకు ఒక 100 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతాది కూడా దాదాపుగా ఈరోజు 1000 మంది సెలెక్ట్ అవుతారని మేము భావిస్తూ ఉన్నాం. మేము పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలను వెతుక్కొని మనం పోయి స్థిరపడాల్సిన అవసరం ఉందని. అదే కాకుండా చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 5 గ్రామాల పోచాపురము, బందాల, అల్లిగూడెం, బొల్లెపల్లి, నర్సాపురం మారుమూల గ్రామాలు వందల సంవత్సరాలుగా గుట్టల మధ్య ఉంటున్నటువంటి ఆదివాసీ గూడాలకు కూడా ఈరోజు 12 కోట్లతోటి రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టడం మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందాన్ని ఇచ్చింది.